ఇది మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అయిన స్టెల్లా లైఫ్ లో జరిగిన రియల్ హారర్ స్టోరీ. ఒక రోజు సాయంత్రం టీ తాగుతూ స్టెల్లా వాళ్ళ అమ్మతో, నాకు కాళ్ళు చాలా నెబ్బుడుతున్నాయమ్మా, ఈరోజు నైట్ నాకు కాళ్ళు ఎత్తుతావా అని అడుగుతుంది. దానికి వాళ్ళ అమ్మగారు, నాకు కూడా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నాకెవరు ఎత్తుతారు అని కోపంగా అంటుంది. స్టెల్లా కూడా మా అమ్మ ఎప్పుడు ఇంతేలే అని లైట్ తీసుకుంటుంది. ఆ రోజు రాత్రి అందరూ పడుకొని ఉన్నారు. స్టెల్లా రోజులాగే తన సపరేట్ రూమ్ లో పడుకుంది. తను అలా పడుకున్న కొద్దిసేపటికి తన రూమ్ లోకి ఎవరో వచ్చినట్టు తనకు అనిపించింది. వాళ్ళ అమ్మగారేలే అని అనుకుంది. తను నిద్రలోనే ఉంది. తన బెడ్ మీద ఎవరో కూర్చున్నారు. తన కాళ్ళని తీసుకొని ఒత్తడం మొదలు పెట్టారు. స్టెల్లా అలానే నిద్రపోయింది. తర్వాత రోజు తెల్లవారుజామున స్టెల్లా వాళ్ళ అమ్మగారితో, ఏంటమ్మా సాయంత్రం కాళ్ళు ఒత్తమంటే అంత తిట్టావు, నైట్ వచ్చి ఎందుకు వస్తావు మరి అని నవ్వుతూ అడుగుతుంది. వాళ్ళమ్మ ఆశ్చర్యంగా స్టెల్లా వైపు చూస్తూ, నేనా నైట్ నీ కాళ్ళు ఒత్తానా, ఏం మాట్లాడుతున్నావు అసలుకి అని అంటుంది. స్టెల్లా ఎంతో కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయింది. అదే రోజు రాత్రి మళ్ళీ స్టెల్లా నిద్రపోయిన తర్వాత ఎవరో తన రూమ్ లోకి వచ్చినట్టు, తన కాళ్ళని ఒత్తుతున్నట్టు తనకి ఒక ఫీలింగ్. తను కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అప్పుడే స్టెల్లా ఒక వింత విషయాన్ని గమనించింది. తన కాళ్ళు ఎంతో భయంకరంగా నొప్పులు పుడుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత అయితే తన బాడీ మొత్తం ఎవరో గుండు సూదులతో గుచ్చుతున్నట్టు పెయిన్ వచ్చేది తనకి. ఆ బాధపడుతున్న స్టెల్లాను చూసిన వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ అందరూ భయపడిపోయారు. ఇలా జరుగుతున్న సమయంలోనే ఒకరోజు స్టెల్లా వాళ్ళ తమ్ముడు ఒక పిండి బొమ్మతో ఆడుకుంటూ స్టెల్లా వాళ్ళ అమ్మకు కనిపించాడు. ఆ బొమ్మ ఏదో కాదు, అది ఒక చేతబడి చేసిన బొమ్మ. స్టెల్లా మీద ఎవరో చేతబడి చేయాలని ట్రై చేశారనే ఒక డౌట్ తో స్టెల్లా వాళ్ళ అమ్మమ్మ గారు పక్కనే ఉన్న ఒక మసీదులోని ఒక పెద్ద మనిషిని కలిశారు. ఆయన స్టెల్లాను ఒకసారి ఇక్కడ తీసుకురండి అని ఆమెకు చెప్తాడు. స్టెల్లాను చూసిన మసీదులోని పెద్ద మనిషి, ఈమెకి మీ బంధువుల్లోనే ఎవరో చేతబడి చేశారని, ఆమె పతనాన్ని, ఆమె చావుని వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పాడు. ఆయనే స్టెల్లాపై చేసిన ఆ చేతబడికి విరుగుడు కూడా ఇచ్చాడు. స్టెల్లా వాళ్ళ అమ్మగారు ఇది అసలు ఎవరు చేశారని ఆయన అడిగారు. బట్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఎవరి పని చేశారో చెప్పడం నేను నేర్చుకున్న విద్యకి విరుద్ధం, మీకు ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళని పంపించేశారు. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.